మన శనివారం రోజు ఏదైతే గనక కూలిందో ఆ ప్రాంతం అంటే మన ఇప్పుడు ఈ అంజయ్య నగర్ లేఅవుట్ అంజయ్య ఈ కాలనీ ఏదైతే గనక ఇది ప్లస్ ఈ వైట్ ఫీల్డ్ ఈ బార్డర్లో ఉన్నటువంటి నాలా దగ్గర ప్లస్ అట్లానే ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఈ దాదాపు ఏంటంటే 8 అంతస్తులు 7 అంతస్తులు ఇట్లా ఈ హైట్ ఉండి దాదాపు 25 మీటర్లు 21 మీటర్లు పైనే హైట్ ఉన్నటువంటి ఉన్నాయి. ఫౌండేషన్ కూడా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే ఇది జస్ట్ హార్డ్లీ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సరిపడా ఫౌండేషన్ వేసి పైకి దాదాపు వీళ్ళు 8 అంతస్తులు 7 అంతస్తులు అట్లా వెళ్ళడంతో ఇవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. మనకి లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాకే ఇక్కడ ఏది మన సుభాష్ నగర్ అనుకుంటా సిద్దికీ నగర్లో కూడా ఒక బిల్డింగ్ ఇలానే అది మొత్తం దాదాపు 19 అంతస్తుల్లో కడితే అది కూడా మనకి వాలిపోయి దాంట్లో కార్మికులు చాలామంది ఉంటాం. ఆ పక్కన బిల్డింగ్ మీద రెస్ట్ అవడంతో కాస్త టైం పట్టింది, అంటే మనకి కొంత తీయటానికి ఇదంతా చేయడంలో వాళ్ళు కూడా కొంత కాపాడటం జరిగింది. బట్ ఇది ఇక్కడ రెగ్యులర్గా ఇటువంటి మనకి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇది ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటం, స్ట్రక్చరల్గా చాలా వీక్ ఉండటం, పైకి హైట్ వెళ్ళటంతో ఇవన్నీ కూడా కూలటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ ఇది. సో ఇక్కడ మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను అండ్ హైడ్రా సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్లో అంటే ఎటువంటి మళ్ళీ రేపు కూలీ ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 మీటర్స్ లేకపోతే అరౌండ్ ఆల్మోస్ట్ 15 మీటర్స్ అబవ్ ఉండి ఫౌండేషన్ సరిగ్గా లేదో మనం అన్ని గుర్తించడం జరిగింది. అన్నిటికీ మీద కూడా ఇమీడియట్గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు ఆల్రెడీ హై రైజ్ మెషినరీ ఇదంతా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో ఇది వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఖాళీ చేయాలని చెప్పేసి కూడా చెప్పాం. చాలామంది ఖాళీ పునాదులు కాస్త అటు ఇటు అయినా కానీ కూడా పక్కన బిల్డింగ్స్ కూడా డిస్టర్బ్ కాకూడదని చెప్పి అందరికీ ఖాళీ చేయించడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ డ్రైవ్ ఇది కొనసాగుతుంది. అండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా దాదాపు మేము మోర్ దెన్ 8 బిల్డింగ్స్ పైన గుర్తించడం జరిగింది. ఇంకా కూడా చేసేటప్పుడు ఇది ప్రిలిమినరీగా చేసింది. అండ్ పక్కన ఇమీడియట్గా ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ ఒక 2-3 చూడటం జరిగింది. అంటే అవి స్ట్రక్చరల్గా బాగా డ్యామేజ్ అయినాయి అనమాట. అవి తీయటమును ప్లస్ ఇదే ఎవరైతే కనుక ఇతనున్నాడో మన సాజిద్ వెళ్ళాల్సిన లోతుకు వెళ్ళరు, లేదా దాన్ని స్ట్రక్చరల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోవడంతో బిల్డింగ్స్ కూలుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటిది అంజయ్ నగర్కి ఫస్ట్ లిమిట్ చేస్తాము, తర్వాత విత్ సిఎంసి వాళ్ళతో మాట్లాడి మేము తర్వాత నెక్స్ట్ ఇది చేయటం కూడా జరుగుతుంది. మేము అనేది ఇదే చూడండి, ఇప్పుడు మేమేమన్నా చేస్తేనేమో పేదవాళ్ళవి మళ్ళీ 50 గజాల్లో 40 గజాల్లో కట్టుకున్న వాటిని కూలగొడతారు అని చెప్పి మాట్లాడతారు. సో ఎప్పుడైతే కూలిన తర్వాత యాక్ట్ చేస్తేనేమో మీరు కూలిన తర్వాత వస్తారని అంటారు. సో మేము చెప్పేది ప్రజలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చూడండి, ఈ బిల్డింగ్స్ చాలా డేంజరస్. అంటే చిన్న 50 గజాలు 100 గజాలు లేకపోతే 150 గజాల్లో మీరు 7 అంతస్తులు 6 అంతస్తులు ఇట్లా కట్టిన బిల్డింగ్స్, ఎందుకంటే స్ట్రక్చరల్గా వాళ్ళకి బేస్ ఉండదు కిందకి. అంటే వీళ్ళు ఎవరు ఫైర్ సేఫ్టీ ఉండదు, వాళ్ళకి ఫైర్ సేఫ్టీ ఫాలో అవ్వరు, బిల్డింగ్ సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ కూడా ఫాలో అవ్వరు. అండ్ వేటికి పర్మిషన్ ఉండదు. అంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్తో పాటు వీటిలో ఏంటంటే డిజాస్టర్లో కూడా అంటే డిజాస్టర్ మిటిగేషన్లో భాగంగా చేస్తున్నాం. అంటే ఇది మనం ఇప్పుడు చేయలేదనుకోండి, రేపు మళ్ళీ మీరు ఇదే మాట అంటారన్నమాట, కూలిన తర్వాత మళ్ళీ వస్తారనేది. అందుకోసం ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేసి అవి చేస్తున్నాం. వీటిని చేసిన తర్వాత ఈ కూల్చడం అనేది ఒక ఎత్తు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సిఎంసి తరఫు నుంచి కూడా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైతే అధికారులు వాళ్ళు నెగ్లిజెంట్గా కానీ లేకపోతే పట్టించుకోకుండా ఉంటే కనుక ఆల్రెడీ ఒక టీపీఓని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా బహుశా వాళ్ళు ఇట్లాంటిది ఎక్కడన్నా గుర్తిస్తే కనుక అక్కడ కూడా చేయడం జరుగుతుంది. నేను చూస్తాము ఇప్పుడు అదే అందుకోసం మేము చేసేటప్పుడు సిఎంసితో కలిసి చేసినప్పుడు ఆ బిల్డింగ్ హైట్ బట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అక్రమ కట్టడాల వల్ల మంచి బిల్డింగ్ న్యాయం అది చేయాలంటే కనుక వాళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళంతా ప్రాపర్గా కట్టుకున్న తర్వాత ఆ పక్కన బిల్డింగ్ వచ్చి వీళ్ళ మీద పట్టడంతో వీళ్ళందరూ కూడా డ్యామేజ్ అయింది.
సో వీళ్ళు లీగల్గా రెమెడీస్ ఉంటాయి. ప్లస్ ఆల్రెడీ మన శనివారం రోజు వచ్చినప్పుడు సిఎంసి కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్తే కూడా మేము చూస్తాం, తప్పకుండా దానికి గవర్నమెంట్ పరిధిలో ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తామని కూడా చెప్పారు. ఇది సిఎంసి వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేస్తుందని ఆపరేట్ చేస్తుంటాం మేము. ఓకే, సో ఆపరేట్ చేస్తే ఇంకా ఇప్పుడు కూల్చడానికి అది ఏదైనా కానీ కూడా అది మేము చేసినా సిఎంసీ చేసినా అది గవర్నమెంట్దే కాబట్టి డెఫినెట్గా మేము చేస్తాం. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సి వస్తే రికవరీ చేయడానికి కూడా చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసింది ఈ ప్రక్రియ డ్రైవ్ కన్సర్న్. ఈ బిల్డింగ్ తర్వాత కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ బిల్డింగ్ తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నారా? ఏముండదు. నేనే అదే అనేది మొత్తం ఇవన్నీ వందలాది బిల్డింగ్లు కూల్చాలా అనే దగ్గరే వస్తుంది ఇష్యూ. ఇప్పుడు ఇట్లాంటి వేల బిల్డింగ్లు ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు ముందుకు వెళ్లకుండా చేయాలనేది కాదు, ఆలోచన కాదు. మనం చేయాలనుకునేది ఈ చుట్టుపక్కల ఉన్న వాటిల్ని ముందు, ఈ చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉన్న వాటిల్ని అక్కడ ఒక స్టడీ చేసుకోవటం, చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చరల్ స్ట్రెంత్ని కూడా అసెస్ చేసి సిఎంసి వాళ్ళని ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వెళ్తాం. రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా హాస్టల్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే మేజర్ అన్నీ కూడా పీజీ హాస్టల్స్ ఉన్నాయి అన్నమాట. Big TV, without fear or favor.